బాబు అన్నయ్య. ఎవరు నువ్వు? మా అన్నయ్యని విడిపించలేరు. ఈ విపత్తు నుండి మా అన్నయ్యని తప్పించలేరు. ఎవరు మీ అన్నయ్య? విజయ్ కుమార్. అతను మీ తాలూకు చెక్కు. అవును, 10,000 రూపాయల చెక్కు మోసం చేసి మార్చాడు. అందుకు తగిన శిక్ష అనుభవిస్తాను. మీరు మా మీద దయ చూపించండి. చేసిన తప్పు క్షమించండి. అన్నయ్య అపహరించిన సొమ్మిదిగో ఇచ్చేస్తున్నాను. నన్ను ఒక చెల్లెలుగా భావించి మా అన్నయ్య అపరాధాన్ని మన్నించండి. నాకున్నది ఒకే ఒక అన్నయ్య. అన్నయ్య మీద ఉన్న అభిమానం కొద్దీ మీరు అలా కోరడం సహజమే. కానీ అతను నేరం చేశాడు. ఏ పరిస్థితుల్లో ఈ నేరం చేశాడో మీకు తెలియదు. చెల్లెల శీలాన్ని శంకించి లోకులు కాకుల్లాగా పొడుస్తుంటే చూడలేకపోయాడు. అపవాదు భరించలేక ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందోనని ఆరాట పడిపోయాడు. ఏదో విధంగా డబ్బు తెచ్చి అత్తింటికి పంపిస్తేనే గాని మా ఇంటి పరువు దక్కదని ఈ పొరపాటు పనిచేశాడు. అవునా జయబాబు, ఈ పాపిష్టి చెల్లెల కోసం ఇంత ఘోరాన్ని కొడిగట్టాడు. నా సుఖం కోసం, నా కాపురం నిలబెట్టడం కోసం. మీకు ఒక చెల్లెలుంటే మా పరిస్థితి మీకు అర్థమయ్యేది. క్షమించండి, ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు. నా పోలికలో ఉన్నంత మాత్రం చేత నన్ను దగా చేయడం ఘోరమైన తప్పు. ఇవాళ ఇతన్ని శిక్షించకుండా ఊరుకుంటే మా ప్రతిష్టకే బంధం. రేపు మరొకడు ఈ పనే చేస్తాను. అంతేనా జయబాబు? మిమ్మల్ని చూడగానే మా అన్న ఏమోనని భ్రమపడ్డాను. రూపంలో అంత పోలికున్నప్పుడు హృదయంలో మాత్రం ఆ పోలికున్నదా అని ఆశపడ్డాను. కానీ ధనంతో గోడ కట్టుకున్న మీ హృదయంలో రవంత కూడా కనికరం లేదన్నమాట. మీరు అనవసరంగా ఉద్రేకంలో పడి ఏవేవో మాట్లాడుతున్నారు. రూపంలో తప్ప మీ అన్నయ్యకు నాకు ఎక్కడా పోలిక లేదు. మీరు వెళ్ళచ్చు. మా అన్నయ్యను జైలు నుంచి విడిపించలేని సొమ్ము ఇంకా మాకెందుకు? ఈ పాపిష్టపు మీరే తీసుకోండి. మీరే అనుభవించి ఆనందించండి. సెలవు. చూసావా శేషావతారం, చివరికి సొంత చెల్లెల్నే కాదనే స్థితికి వచ్చాడు. అవును మరి, డబ్బండి డబ్బు. ఇక మన పథకానికి తిరుగులేదు. అజయ్ బాబు, హలో. మనం రాసుకున్న అగ్రిమెంటు ఆ భానోజీ చేతుల్లో పడింది. నిజంగానా? అవునా అజయ్ బాబు, నేను లేనప్పుడు దొంగిలించాడు. ఈ రహస్యం తనకు పెట్టులో పెట్టుకుని మీకు ఏ అపకారం తలపెడతాడో నాకు భయంగా ఉంది. ఈ విషయం అత్తయ్యకు తెలిస్తే ఎంత బాధపడుతుందో, నన్ను ఎంతగా అసహించుకుంటుందో. జరిగిన దానికి చింతించి ప్రయోజనం లేదు విజయ్. భానోజీ ఎంతకైనా సమర్థుడు, ఏ దుర్మార్గానికైనా వెలిదీయడు. ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోవడం పిరికితనం. అది నేను చేసే పని. ఇప్పుడు నీ తెలివితేటలు ఉపయోగించి భానోజీ నిజస్వరూపాన్ని బయటపెట్టు. వంచకుణ్ణి వంచలతోనే ఎదుర్కోవాలి. వెంటనే బయలుదేరు. అలాగే అజయ్ బాబు, నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. అజయ్ బాబు, మీరేమైపోయారనని పాపం అత్తయ్య గారు ఆందోళన పడుతున్నారు. త్వరగా వెళ్ళండి. ఏమత్తయ్య? లచ్చి, అలా తలుపుల దగ్గరికి వేసిన వెళ్ళు. విజయ్, ఏమిటి బాబు ఇది? అజయ్ని అరెస్ట్ చేశారటేమిటి? అవునత్తయ్య, అనుకోకుండా జరిగిపోయింది. అష్టైశ్వర్యాలు అనుభవించవలసిన నా బిడ్డ జైలు పాలయ్యాడు. అష్ట కష్టాలు పడుతున్నాడా? ఆందోళన పడకండి అత్తయ్య. లేదు విజయ్, నా బాబుని వెంటనే విడుదల చేయించు. అంతవరకు నాకు మనశ్శాంతి ఉండదు. అత్తయ్య,
విడిపించడం వీలు పడదు. అదేమిటి బాబు అలా అంటున్నావు? నిజమే, ఫోర్జరీ చేసి పట్టుబడ్డ నేరస్తుల్ని శిక్ష పడకుండా తప్పించడం సాధ్యం కాదు. నువ్వేనా విజయ మాట అంటున్నది? కేసు పోలీసుల చేతుల్లో ఉంది. ఇప్పుడు నేను చేయగలిగిందేమీ లేదు. ఛీ, కృతజ్ఞుడా. స్నేహాన్ని మించిన బాంధవ్యం లేదని నిన్ను చేరదీసినందుకు ఇదా ప్రతిఫలం? నీడ ఇచ్చిన వాళ్ళకే కీడు తలపెడతావా? నా బిడ్డకింత ద్రోహం చేస్తావా? అప్పుడే అనుకున్నాను. నువ్వు సరళతో కులుగుతూ తిరుగుతున్నప్పుడే అనుమానించాను. నీకేదో దుర్బుద్ధి పుట్టిందని, నువ్వు వాళ్ళతో కలిసిపోతావని. మీరు అనుకున్నది నిజమే. నేను సరళను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. అంతవరకు వచ్చావా? భానోజీ గారు, ఏమిటి అజయ్ బాబు? వివాహానికి వెంటనే ముహూర్తం పెట్టించండి. ఏమలా సందేహిస్తున్నారు? సరళ మీతో చెప్పలేదు? చెప్పింది. కానీ ఇంత వ్యవధి లేకుండా ముహూర్తం అంటే వ్యవధి లేకపోతే నిశ్చయితాంబూలాలు పుచ్చుకుందాం. నేను అనుకున్నది ఏదైనా సరే వెంటనే జరిగి తీరాలి. చూడండి, పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను. ఏర్పాట్లన్నీ మన అంతస్తుకు తగ్గట్టుగా ఉండాలి. మామగారు జాగ్రత్త. చూస్తారుగా అజయ్ బాబు, అంతా దివ్యంగా జరిపించేస్తాను. అంతా మీ దయ. రేపు నా జీవితాశయం నెరవేరే శుభదినం. అవునమ్మా, పెళ్లికి లగ్గం పెట్టించమని కూడా చెప్పిండ్రు. ఇంత ఘోర కథ. నే బ్రతికుండగానే నా బిడ్డ అక్కడ జైల్లో మగ్గుతూ ఉంటే వీడిక్కడ పల్లకి ఎక్కి ఊరేగుతాడా? ఈ మోసం ఇక జరగడానికి వీల్లేదు. వీడి పాపానికి తగిన శాస్తి నేనే చేస్తాను. పద పద. ఏదో పెద్ద పోలీస్ వ్యాన్ వచ్చింది సార్. రాదు మరి, మినిస్టర్స్ వాళ్ళు వస్తారు కదా, బందోబస్తు ఉండదు. మినిస్టర్స్ కూడా వస్తారా సార్? ఎందుకు రారయ్యా? అజయ్ బాబు గారు వంశం అంటే ఏమనుకున్నావు? గవర్నర్ గారు వచ్చిన ఆశ్చర్యం లేదు. బందోబస్తు అంతా పకడ్బందీగా ఉందా? లోపల నుంచి బయటకు కానీ బయట నుంచి లోపలికి కానీ ఎవరిని కదలకూడదు. అమ్మయ్యా, వచ్చేసారు అజయ్ బాబు. ఇదిగో, నా ఫ్రెండ్ని వెంట పెట్టుకొచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. వీరు మిస్టర్ శేఖర్, అమెరికాలో నా క్లాస్మేట్. ఓహ్, వీరు శ్రీ భానోజీ గారు. చెప్పానుగా, నాకు కాబోయే మామగారు. చాలా సంతోషం. దయచేయండి. మిస్టర్ అజయ్, ఎండను పడొచ్చారు, లోపలికి వెళ్ళి టాయిలెట్ అయ్యండి. అవును అజయ్ బాబు, అమ్మాయి కూడా మేడ మీద ఉంది. త్వరగా తయారై 5 నిమిషాలు రావాలి. మిస్టర్ శేఖర్, పర్వాలేదు, మీ పని మీరు చూసుకోండి. క్రింద ఏర్పాట్లన్నీ నేను చూస్తానుగా. స్నేహితులంటే అలా ఉండాలి. కూర్చోండి. ఇన్స్పెక్టర్ గారు, మీ కానిస్టేబుల్స్ ఇక్కడ తమాషా చూడటానికి వచ్చారా, బందోబస్తుకు వచ్చారా? వెళ్ళి బయట జనాన్ని లోపల రాకుండా చూడమనండి. మీకు ఆ సందేహం అవసరం లేదు భానోజీ గారు. ఇంటి బయట లోపల కూడా బందోబస్తు చేశాం.